गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाध्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेह्यमनिशं श्रीचित्तसन्तोषनं वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्य गुरुं भजे। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। శ్రీకృష్ణ నమః. కృష్ణ ప్రభువర్యులచే రచయింపబడిన ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 34వ కందార్థమును గురు కరుణచే మనము మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థము అంటే, పలుకున భలుకగరాకను తలపోయుధమని నమదికి దగలక ఎప్పుడును ములుగృత్స సంధిలేకను గలిగున్నది బట్టబయలు గదరామాయన్న. ఇదిగో చూడు కదులాదోయన్నా, పలుకన్న బలుకాక తలపన్నదెరుగాక చలియండవానల నలయాక నిలచుండు గదరామాయన్న. ఇదిగో చూడు కదులాదోయన్నా అని అంటున్నాడు. ఇక్కడ కృష్ణ ప్రభు మహాసామర్థ్యమైనటువంటి సమర్థుడైనటువంటి సద్గురుమూర్తి. ఎందుకంటే ఈ కందార్థము ద్వారా మనకందరికీ ఇదిగో చూడు అని బట్టబయలును దర్శింపజేసేటువంటి మహానుభావుడు. కాబట్టి కందార్థంలో ఇదిగో చూడమని చెప్పి మనకు మన కన్నులకు దర్శింపజేస్తున్నాడు ఈ కందార్థము ద్వారా. కాబట్టి మాయన్న గదరామాయన్న, ఓ నాయన నా తండ్రి అని ఎంత మృదువైనటువంటి ప్రేమతో శిష్యునికి ఆ కరుణామృత దృష్టి అనేటువంటిది, ఆ కరుణామృత దృష్టి చేత శిష్యుని ఒక జ్ఞాననేత్రానికి ఆ యొక్క పరిపూర్ణ పరభయలను దర్శింపజేయుచున్నాడు అని అంటే, వారికి వారే సాటి కాబట్టి వారందరికీ మనమందరం కూడా దాసులమే. వారి కరుణ చేతనే ఈ యొక్క కందార్థము ద్వారా మనకు దర్శింపజేయుచున్నాడు. కాబట్టి కదరామాయన్న బట్టబయలు పలుకున పలుకగరాదు, పలుకున పలుకగరాకను తలపోయుదు మనమదికి దగులక ఎప్పుడు ములుగృచ్చ సంధిలేకని కలిగి ఉన్నది బట్టబయలు. ఆ బట్టబయలు అనేటువంటిది ఎలా ఉన్నది మరి ఇక్కడ అంటే, అది పలుకులకు పలకగా రానిది. అంటే పలుకుతో అంటే మాటతో చెప్పరానటువంటిది. కాబట్టి అది గురు సూచన అని పెద్దలు నిర్ణయం చేస్తున్నారు. కాబట్టి పలకాలి అని అంటే ఒక వస్తు రూపమైనటువంటి దానిని నువ్వు కంటితో ఏ రూపాన్ని అయితే చూస్తున్నావో ఆ రూపాన్ని నీవు వర్ణించి మాటతో చెప్పవచ్చును, పలుకుతో పలకవచ్చును. మరి తలిపోయిదమన్న మదికి దగులక ఇప్పుడు ఆ మనసు చేత ఊహించుదామా అంటే అది మనస్సుకు
అది అందనటువంటిది. మరి నేత్రానికి ఈ నేత్రం ఏదైతే ఉందో భావ్య ప్రపంచమైనటువంటి ఆ భావ్యమైనటువంటి రూపాలని ఈ నేత్రం గుర్తిస్తుంది. కానీ మరి ఆ విధంగా ఇక్కడ ఈ వాక్కుతో వసించుదామా అంటే మనసుతో ఊహించి చెప్పుదామంటే అది ఊహించరానిది. మరి మనసుతో ఊహించి చెప్పుదామంటే అది చెప్పరానటువంటిది. మరి అలాంటి దానిని ఇక్కడ అది గురు కరుణ, గురుమూర్తి అదే కృప, ఆ గురుమూర్తి కృప వలననే దాన్ని మరి ఇక్కడ శిష్యుడైనటువంటి శిష్యుడు ఆ గురు కృప వలననే దర్శింపవలే. కాబట్టి మాటలతో చెప్పడానికి అది సాధ్యము కానటువంటిది. మరి ధ్యానించుటకు మనసుకు గుర్తుకు అది వీలుగాక అది సర్వాకాల సర్వావస్థల యందు అది ములుగుర్చ సందులేకను. కాబట్టి కలిగి ఉన్నది స్వతసిద్ధమైనటువంటిది పట్టబయలు. కాబట్టి అందుకొరకే మనకు ఒక ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే నసక్షుర్ నగచ్చతి నవాంగచ్చతి నో మనః అని చెప్తుంది. నసక్షుర్ నగచ్చతి అంటే అది కంటితో చూస్తామా అంటే ఆ చూపుకు అందరన్నటువంటిది. అంటే కన్ను ఎక్కడనైతే అది చూచి ఆగిపోతుందో అక్కడ అది స్వతసిద్ధమై ఉన్నది. మిట్ట మధ్యాహ్నం వేళ మనము సూర్యుని ఒకవేళ చూడాలనుకుంటే చూడలేము, అతని యొక్క కాంతికి మన కన్నులు మూసుకుపోతాయి. కాబట్టి చూచిని కన్నులు ఎక్కడ మూసుకుపోతున్నావో అక్కడనే స్వతసిద్ధమై ఉన్నది. కాబట్టి అది నసక్షుర్ నగచ్చతి అని చెప్పినారు. మరి నవాంగచ్చతి అది మాట పలుకుతుందా, పలికి అది మాట ఎక్కడైతే ఆగిపోతుందో శబ్దము అది ఎక్కడైతే నిలకడగా నిలిచిపోతుందో అలాంటి లేకపోయినటువంటి శబ్దము లేనటువంటి స్థితి. కాబట్టి అది శబ్దరహితమైనటువంటిది. ఆ శబ్దమును పలికి ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడనే అది స్వతసిద్ధమై ఉన్నది. నో మనః అంటే ఆ మనస్సు ఎక్కడనైతే ఆగిపోతుందో అక్కడనే అది స్వతసిద్ధమై ఉన్నది అని. దేనికి? భగవతత్వం ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణ పరభయలైనటువంటి దానికి ఇక్కడ మనకు అచల ఋషులు నిర్ణయం చేస్తున్నారు. మరి ఆత్మకు కూడా చెప్పలేదా అంటే ఆత్మకు కూడా దీన్నే వాళ్ళు చెప్పుకున్నారు వేదాంతం లోపట. కాబట్టి మరి జగన్మిథ్య బ్రహ్మ సత్యము అనేటువంటిది చెప్పినారు కదా అద్వైత సిద్ధాంతము లోపట మహానుభావుడు. మరి అక్కడ దానికి రజ్జు సర్ప భ్రాంతి అని మనకు ఉపమానం చెప్పినారు. అంటే రజ్జు సర్పం అనేటువంటిది అది చీకటిలో అది పాము లెక్క కాలు కింద పడి పాము లెక్క తోచింది. అది తాడు నున్నని మృదుత్వమైనటువంటి ఆ తాడు కాలు కింద పడడం వలన పాము అని భ్రమసి పొడబెబ్బలు పెట్టుకున్నాము కదా. అక్కడ దారిలో పోయేటువంటి వాడు పొడబొబ్బలు పెట్టుకున్నప్పుడు నాకు పాము కరిసింది అనేటువంటి భయభ్రాంతులతో ఆ పెడబొబ్బలు పెట్టినప్పుడు ఏమి నాయనా ఏమి అని చెప్పి పెద్దలు వస్తారు కదా. అన్నప్పుడు అక్కడ నాకు దారిలో అదొక పాము కాలు కింద పడి నన్ను కరిసింది అని చెప్పుకుంటాడు కదా. అప్పుడు ఎక్కడ నాయన అంటే అప్పుడు ఆ పెద్దలు ఆ పెద్ద అయినటువంటి తండ్రి తల్లి ఇద్దరు కలిసి ఆ తండ్రి దీపము ఆ ఇంటిలో ఉన్నటువంటి దీపాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ నాయన ఈ పామును తొక్కినావు అంటే ఇక్కడనే దారి అని చూపెడితే అది ఆ ఒక దీపము కాంతితో చూసినప్పుడు అది అక్కడ ఒక తాడు అనేటువంటిది కనబడుతుంది. అప్పుడు చెప్తాడు, నాయన నిన్ను పాము కరవలే, నువ్వు పామును తొక్కలే. ఎందుకనంటే అది తాడే. కాబట్టి నీవు ఆ చీకటి అనేటువంటిది ఇక్కడ ఏంటిది? ఇక్కడ మనకంటే ఆ చీకటి అనేటువంటిది అజ్ఞానము. ఆ అజ్ఞానము వలన
పాము అని భ్రమసినావు, కానీ అది పాము కాదు. కాబట్టి మరి ఇప్పుడు దీప ప్రకాశము ద్వారా నీవు పాము కాదు అది తాడు అని తెలుసుకున్నావు కదా అని అన్నప్పుడు మరి ఏ ప్రకాశముతో అతడు చూసినాడు అంటే ఆ దీప ప్రకాశముతో చూచినాడు, అది ఉత్తదే అని చెప్పి తెలుసుకున్నాడు కదా. మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఏ నేత్రాన్ని పెడుతున్నాడు ఇక్కడ గురువు గారు అంటే ఆ యొక్క జ్ఞాన నేత్రానికి దర్శింపజేయుచున్నాడు భాగవత కృష్ణదేశికేంద్రుల వారు. అందుకొరకే మనకు మన గురువుగారు శ్రీ అమలానంద పాటల పండరనాథ్ మద్గురు వర్యులు మనకు ఒక తత్వ ప్రకాశకలో ఒక తత్వం కూడా రాసినాడు. ఏమనంటే, కన్నులు గలిగిన కబోధులార కలలో తికమక పడనేలా, జ్ఞాన చక్షువును తెరిచి చూచిన కనబడు కలయును కల్లవురా. సత్తు చిత్తు ఆనందములైతే నిత్యములనియే తల్లి చేరా, సత్యజ్ఞాన ఆనందములెరుకే నిత్యములనుటయ కల్లవురా. కన్నులు కలిగిన కబోధులారా అంటే కన్నులు మనకు ఉన్నవి కానీ మనము పామరులము, ఈ నేత్రానికి కాదు చూపెట్టేది కాదు. కాబట్టి కన్నులు కలిగిన కబోధులారా, ఈ కళలో ఇదంతా నిజమని, ఈ జగత్తు సత్యమని ఇదంతా నమ్ముకుంటున్నావు కదా, ఇదంతా మిథ్య అనేటువంటిది లేనే లేదనేటువంటి దాన్ని ఆ యొక్క కన్నులు కలిగిన కబోధులారా కలలో తికమక పడనేలా, జ్ఞాన చక్షువుని తెరిచి చూచిన కనబడు కలయును కలవురా. ఆ జ్ఞాన చక్షు అనేటువంటిది అది జ్ఞాననేత్రమైనటువంటి ఆ ప్రకాశము ద్వారా మరి ఆ ఇంటి పెద్ద అయినటువంటి అతడు మరి చూపెడితే అది ఉత్తదే అని తెలుసుకున్నాడు కదా. ఆ ప్రకాశములో అంటే ఆ జ్ఞాన ప్రకాశం అనేటువంటిది గురుమూర్తి. ఎక్కడ పెద్ద అంటే ఎవరు ఇక్కడ అంటే గురుమూర్తి. కాబట్టి ఎలాంటి గురుమూర్తిచే ఇక్కడ ఆ జ్ఞాన ప్రకాశములు మనలో ఉన్నటువంటి త్రినేత్రాన్ని అతడు మరి లోన ఉన్నటువంటి త్రినేత్రానికి ఆ జ్ఞానం అనేటువంటి నేత్రానికే దర్శింపజేయుచున్నాడు ఇక్కడ. కాబట్టి సత్తు చిత్తు ఆనందములైతే నిత్యములని ఏ తలిచేరా, సత్యజ్ఞాన ఆనందములెరికే నిత్యములనుటయే కల్లవురా. సత్యజ్ఞాన ఆనంద స్వరూపమైనటువంటిది అది సచ్చిదానంద స్వరూపమైనటువంటిది బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది సత్యం అనుకున్నావు కదా నాయన. ఇప్పుడు అది నేను చూపెట్టినటువంటి ఏ పరభయలైతే ఉన్నదో ఆ పరభయలి అందు ఇది ఉత్తదే. ఎప్పుడైతే పాము కాదో ఉత్తదని ఎప్పుడైతే నువ్వు ఇక్కడ తెలుసుకున్నావో అక్కడ మరి అచల ఋషి అనేటువంటి గురుమూర్తి ఆ జ్ఞాననేత్రానికి ఆ పరిపూర్ణ పరభయలను దర్శించినప్పుడు ఈ ఎరుక అనేటువంటిది కల్లా. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, సత్యజ్ఞానానందములెరుకే నిత్యములనుటయే కల్లవురా. అది నిత్యమని ఎప్పుడైతే తెలిసినావో అది నిత్యము కాదు, అది కళ్ళనే, అది జూట, అది లేనటువంటిది అనేటువంటి దాన్ని ఇక్కడ మనకు ఈ యొక్క తత్వంలో మన గురువుగారు తెలియజేసినాడు. కాబట్టి లాంటి ఆ యొక్క బట్టబయలు యందు అది ములుగురుచ్చ సంధి లేఖను కలిగి ఉన్నది అంటున్నాడు. అంటే ములుగురుచ్చటానికి దానికి ఏమైనా సంధి ఉన్నదా అంటే, ఒక ములుగురుచ్చటానికి మనము సూదిని గుచ్చటానికి ఒక బట్ట అయితే అది మనకు అవకాశం ఇస్తుంది, ఇటు గుస్తే అది బయటికి వెళ్తుంది కాబట్టి అది అవకాశం ఇస్తుంది. కాబట్టి ఆ విధంగానే మరి ఇక్కడ ఈ యొక్క బ్రహ్మము అనేటువంటిది పరాకాశం అనేటువంటి ఏ బయలైతే ఉన్నదో మరి అది మరి వాయువు అగ్ని జలము పృథివీ 84 లక్షల జీవోపాధులకు అది అవకాశం ఇస్తుంది కదా. అది అవకాశం ఇచ్చే బయలే కానీ అది ఆవరణ బయలే కానీ నిరావరణమైనటువంటి బయలు కాదు. కాబట్టి అది ములుగురుచ్చ సంధిలేఖను, దీనికి ఇది సందు ఉంది, సందు ఇస్తుంది, ఇది ప్రతి ఒక్క ఉపాధికి ఇది అవకాశం ఇస్తుంది, ప్రతి ఒక్క భూతానికి ఇది అవకాశం ఇస్తుంది. కాబట్టి ఆ విధంగా బట్ నేను చూపెట్టేటువంటి బట్టబయలు అది అవకాశం ఇవ్వదు. కాబట్టి అలాంటి దానిని ములుగురుచ్చ సంధిలేఖ కలిగి ఉన్నది బట్టబయలు, స్వతసిద్ధమై ఉన్నది బట్టబయలు. ఇదిగో చూడు కదలదోయన్నా అని చూపిస్తున్నాడు, ఇక్కడ చూపెడుతున్నాడు. ఇదిగో చూడు కదలదోయన్నా, ఇది కదులుతుంది కదా. మరి చలన రూపకంగా ఇదంతా ఏనుగు తొండం వలె జగదధిష్టాన బ్రహ్మము అంతా కూడా కదులుతుంది కదా. మరి ఆ విధంగా బట్టబయలు కదులుతుందా అంటే కదలదు, ఇదిగో చూడు అని ఇక్కడ చూపెడుతున్నాడు. ఎందుకు అని అంటే మనకు
ఈ యొక్క హిరణ్యకశిపుడు నేనే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిలో ఉండి నేను తప్ప దైవము వేరే లేదు, మరి అంత సర్వము నేనే కాబట్టి మరి ఆ యొక్క ఇంద్రుడు పారిపోయినాడు కదా, ఇంద్రులోకానికి పోతే మరి అక్కడ విష్ణువు అనేటువంటి వాడు తనకి శత్రువు కదా, మరి ఆ యొక్క వైకుంఠానికి పోతే విష్ణువు పారిపోయినాడు కదా, కాబట్టి త్రిలోకాలలో ఉన్నటువంటి ఈ యొక్క జగత్తు లోపల కూడా, ఈ యొక్క ప్రపంచం లోపల కూడా, ప్రజల లోపల కూడా మరి నేనే రాజునైనటువంటి అవన్నీ నా స్వాధీనం అయిపోయినాయి కాబట్టి నేనే బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేనే రాజును కాబట్టి ఓం నారాయణాయ నమః అని అనకూడదు ఎవరు, ఓం హిరణ్య కశ్వాయ నమః అని చెప్పినాడు కదా. చూపెడితే మరి అక్కడనే అతని గర్భము అందే పుట్టినాడు కదా ప్రహ్లాదుడు, మరి శత్రువు రూపంలో శత్రువుని ధ్యానించడానికి హరిని ధ్యానించుకుంటూ తన గర్భము అందే పుట్టినాడు కదా. మరి పుట్టినప్పుడు అతన్ని ఎన్నో కష్టాలు పెట్టినా కూడా మరి అతడు మరి ఆ యొక్క గురు నామస్మరణ ఏదైతే ఉన్నదో మరలేదు కాబట్టి రక్షింపబడినాడు. లాస్ట్కి వస్తే అరే నీ హరి ఎక్కడున్నాడు రా, ఇన్ని చేసినా కూడా నీవు మరి సావడం లేదు, నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టినా నా గర్భమే అందే నువ్వు శత్రువుగా పుట్టినావు, నాకు శత్రువుడైనటువంటి హరి ఎవరో ఎక్కడున్నాడో చూపెడతావా అంటే, చూపెడతాను తండ్రి, అతడు సర్వంతర్యామి, సర్వము ఉన్నటువంటి వాడు, అందుకొరకే విశ్వం వ్యాప్నోస్తు విష్ణు, అతడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. నీవు వైకుంఠంలో పోతే వైకుంఠంలో లేడని నువ్వు అనుకున్నావు, మరి ఇంద్రలోకంలో లేడు అనుకున్నావు, ఈ లోకంలో ఉంటే ఆ లోకంలో లేడు, ఆ లోకంలో ఉంటే ఈ లోకంలో లేనటువంటిది కాదు, అతడు సర్వంతర్యామి. అయితే సర్వంతర్యామి అయితే మరి ఇక్కడ ఈ స్తంభములో ఉన్నాడా అని అంటాడు కదా. అంటే ఈ స్తంభంలో ఉన్నాడు అంటే, ఈ స్తంభంలో ఉన్నాడు అంటే అతని ఇంటిలో ఉన్నటువంటి స్తంభంలో ఉన్నాడని అక్కడ ప్రహ్లాదుడు చూస్తున్నాడు. దేంతో చూస్తున్నాడు? జ్ఞాననేత్రంతో చూస్తున్నాడు. మరి అంతకుముందు ఎదికినాడు కదా, శత్రువు కనబడతాడా ఎక్కడ, ఏ లోకంలో కూడా లేడు, పారిపోయినాడు అనేటువంటి విధానంలో పట్ల హిరణ్యకశిపుడు ఉంటాడు కదా. మరి ఇప్పుడు ఇంట్లో ఉన్నాడా హరి అంటే ఇంట్లో ఉన్నాడు అని అంటాడు. మరి ఉంటే నాకు కనబడాలి కదా అని చెప్పి ఆ యొక్క అంటాడు. అంటే ఉన్నాడు స్వామి, ఉన్నాడు తండ్రి, ఇక్కడ ఈ స్తంభంలో ఉన్నాడు, అందున ఉన్నాడు, ఇందున ఉన్నాడు అని మనకు చెప్తాడు కదా. అక్కడ ఏమని చెప్తాడంటే, కలడం హోదిగలండు గాలి కలడాకాశంబున గుమినిన్ గలడగ్నినిన్ దిశలం భగల్లు నిశలం కద్యోత చంద్రాత్మలం గలడోంకారమున త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతట గలదీశుండు గలండు తండ్రి వెదకంగనేల నీయాయడ ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రే సర్వోపగతోండందు వెదికి చూచిన అందందే గలడు దానవాగ్రవ ఇంటివా. ఆహా, అట్లనా? అయితే అందు ఇందు ఎండ్ల ఆకాశంలో వాయువులు అగ్ని జీవంలో పృథ్వీ అంతటా ఉన్నాడా? అంతటా ఉంటే ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు తండ్రి. మరి ఇందు గలడని అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందు నీవు వెదికిన అందందే గలడు తండ్రి. దానవాగ్రవ, నీవు వింటివా ఆ యొక్క హరిని చూడాలనుకుంటే ఇక్కడనే ఉన్నాడు అంటే, ఇక్కడ ఉన్నాడా ఈ స్తంభంలో అంటే ఉన్నాడు. బలిరే శబాస్, నా గర్భంలో పుట్టి నా శత్రునటువంటి హరిని నాకు చూపిస్తున్నావు అని అక్కడ ఆ స్తంభంలో కొడితే మరి ఆ హిరణ్య మరి నరసింహమూర్తి అవతారంలో తాను ఆ స్తంభంలో దర్శింపబడినాడు కదా. మరి ఎప్పుడైతే నరసింహావతారంలో అతడు కనబడ్డాడో, ఇతడు జనికి ఒక కాలు బయటికేసి పారిపోయడానికి ప్రయత్నించినాడు కదా. ఆ పారిపోయడానికి ప్రయత్నిస్తే ఆ కడప అటు ఇటు కాకుండా కడప అందే ఉండి ఆ యొక్క హిరణ్యకశిపుని ఆ యొక్క ఒక పేగులు మెడలు తీసి మరి సంహరించినాడు కదా. అంటే ఇక్కడ ఇదిగో చూడు అని చూపెడుతున్నాడు కదా. ఎవరు చూపెట్టినాడు ఇక్కడ అంటే, ఇదిగో చూడు నాయన ఈ స్తంభంలో ఉన్నాడు అని అనేటువంటి ఆ దివ్యనేత్రాన్ని ఇన్ని రోజులు మరి ఎందుకు చూడలేదు అంటే, అతనికి గురువు లేడు. హిరణ్యకశిపునికి గురువు ఎవరిక్కడ అంటే ప్రహ్లాదుడే గురువు. కాబట్టి ఇదిగో చూడు అని స్తంభంలో చూపెడితే ఆ స్తంభంలో ప్రత్యక్షమైనాడు కదా, ఆ స్తంభం అందు కనబడ్డాడు కదా.
మరి ఆ విధంగానే మరి ఇక్కడ మన నరసింహమూర్తి అంటే ఇక్కడ మన సిద్ధాంతం మన బోధ ప్రకారంగా ఏమని చూడాలంటే నరసింహమూర్తి అంటే అది పరిపూర్ణ పరభయలు బట్టబయలు. మరి సూచినటువంటి వాడు ఎవరు ఇక్కడ అంటే హిరణ్యకశిపుడు. కాబట్టి హిరణ్యకశిపుడు అనేటువంటి ఈ ఎరుక. మరి ఇక్కడ చూపెట్టినటువంటి వారు ఎవరు అంటే ప్రహ్లాదుడు గురువు. అంటే గురువు వలన ఆ యొక్క ఆ నరసింహమూర్తి అనేటువంటి బట్టబయలు ఎప్పుడైతే దర్శనమైందో తాను లేకపోయినాడు కదా, ఆ విధంగా ఇదిగో చూడమని చెప్పి ఇక్కడ మనకు సద్గురుమూర్తి ఆ బట్టబయలును దర్శింపజేస్తున్నాడు. దర్శింపజేసి నీ ఉనికి ఉన్నదా, కాబట్టి లేనే లేను, నేను లేనే లేను అనేటువంటి ఎప్పుడు ఆ నీకు ఆ స్థితి ఎప్పుడైతే ఆరుడత కలుగుతుందో స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు తనకు తానే ప్రత్యక్షమై అది ఉన్నది. కాబట్టి ఇంకేమంటున్నాడు, కదులదోయన్న ఇదిగో చూడు, పలుకన్న పలుకక తలుపన్న జరుగక చలియండ వానల నలయాక నిలుచుండు కదరామయ్యన్న ఇదిగో చూడు కదలదోయన్న అని చూపెడుతున్నా. ఆ బట్టబయలు ఎట్లా ఉంది మరి అంటే అది పలుకదు, మనం పలుకుతున్నాము కదా, అది పలుకదు. అది తలుపన్నా అది ఎరగదు, అది మనసు దానికి లేదు. ఎందుకంటే మనసు ఉండాలంటే మరి పలుకదు, అది తలపోయేదు, అది చూడదు. అంటే అది ఏమన్నా మూగదా? అంటే ఏముంటాయి ఇవన్నీ ఉన్నాయి అంటే శరీరము ఉంటేనే మనస్సు ఉంటుంది, శరీరం ఉంటేనే ఈ నేత్రం ఉంటుంది, శరీరం ఉంటేనే నోరు ఉంటుంది, శరీరం ఉంటేనే కాళ్ళు ఉంటాయి, శరీరం ఉంటేనే చేతులు ఉంటాయి. కాబట్టి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, మరి మనస్సు, అంతఃకరణ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అలాంటి అంతఃకరణ అనేటువంటిది దానితోనే కదా జ్ఞాననేత్రానికి మనం ఎరిగించింది. ఏదైతే నువ్వు చూసినావో ఆ జ్ఞానాన్ని వదులు అని చెప్పినాడు కదా ఇక్కడ గురువుగారు. మరి అట్లా ఆ పరిపూర్ణమునకు ఉన్నదా అంటే లేదు. ఎందుకు లేదు అంటే దానికి శరీరము లేదు, కాబట్టి అశరీరం సర్వదా అస్తి అని అన్నారు. కాబట్టి అది శరీరము లేనటువంటిది బట్టబయలు. కాబట్టి శరీరం ఉంటే అది ఎరిగేది, అది చూచేది, అది మాట్లాడేది. కాబట్టి దానికి శరీరము లేదు. కాబట్టి చలియండ వానల నలయక నిలుచుండు, చలియండ వానల నలయక నిలుచుండు అంటున్నాడు ఇక్కడ. అంటే చలికి మరి మనం వణుకుతున్నాం కదా, చలికాలంలో మనము చెద్దరు కప్పుకుంటున్నాం కదా చలి పెడుతుంది అని చెప్పి. అలాంటి చలికి అదేమైనా వణుకుతుందా అంటే అది వణుకదు. ఎందుకంటే నీకు శరీరం ఉంది కాబట్టి నీవు మరి ఆ చలికి వణుకుతున్నావు, మరి వానకు నానుతున్నావు, ఆ ఎండాకాలము ఎండకు తీవ్రతకు భరించలేక తాపానికి గురవుతున్నావు, అలసిపోతున్నావు. మరి ఏదన్నా బాగా మధ్యాహ్నం బాగా ఎండకు తాపు అలసట చెంది ఒక చెట్టు నీడకు పోయి విశ్రాంతి తీసుకుంటున్నావు కదా, మరి ఆ విధంగా అది ఏమైనా విశ్రాంతి తీసుకుంటుందా అంటే తీసుకోదు. ఎందుకు అంటే దానికి శరీరము లేదు. శరీరం ఉన్నటువంటి వానికే ఇవన్నీ అలసటలు, ఈ యొక్క భయభ్రాంతులు, జనన మరణములు అనేటువంటి భ్రాంతులు ఉన్నాయి. బట్ దానికి ఏ భ్రమ భ్రాంతులు లేనటువంటిది. కాబట్టి అలాంటిది దానిని ఇక్కడ గురుమూర్తి మనకు సూచనప్రాయంగా దర్శింపజేయుచున్నాడు. కాబట్టి చలియండ వానలక నలయక నిలుచుండు, కాబట్టి అలాంటిది నిలిచి ఉండు అంటే అది ఎప్పుడు అది ఏకరీతిగా ఉంటుంది. ఈ కాలం మార్పు పడినట్టు వానకాలము, వర్షకాలము, ఈ త్రికాలములు ఉన్నవి కదా, ఇలాంటి కాలానికి అది మార్పు చెందేటువంటిది కాదు. మరి సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు ఉన్నటువంటి దాని యందు లేవు. కాబట్టి అది ఏకరీతిగా చలియండ వానల నలయాక నిలుచుండు, అది ఎప్పటికీ ఏకరీతిగా ఉంటుంది, దాని యందు మార్పు లేదు అని చెప్పి గురుమూర్తి ఇక్కడ మనకు సూచన చేయుచున్నాడు. కాబట్టి అలాంటిది నిలుచుండు కదరామాయన్న ఇదిగో చూడు కదలదోయన్న. అదేమన్నా కదులుతుందా? ఎందుకు కదలదు అంటే దాని యందు చలనము లేదు, మన యందు చలనం ఉంది. కాబట్టి నీ యందు చలనం ఉందా లేదా చూసుకో అంటే నా యందు చలనం ఉంది, నా లోపల మనసు ఉంది కాబట్టి అది చెలింపజేస్తుంది. మరి ఆ చైతన్యం ఉన్నది కాబట్టి చెలింపజేస్తుంది, జ్ఞానాన్ని మనసును చెలింపజేస్తుంది, బుద్ధిని చెలింపజేస్తుంది, ఇవన్నిటికీ అది చైతన్యం అనేటువంటిది ఎరిగిస్తుంది. కాబట్టి మరి ఆ విధంగా పరిపూర్ణమైనందు ఉన్నదా అంటే లేదు. కాబట్టి దాని అందే నేను లేను కాబట్టి ఇదిగో చూడు కదలదోయన్న అని చెప్పి
మనకు గురుమూర్తి భావద కృష్ణదేశకేంద్రుల ప్రభువర్యులు ఈ కందార్థము ద్వారా బట్టబయలును దర్శింపజేయుచున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు అర్పణం.